దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఒక కస్టమరు నాకు ఫోన్ చేసి, "సుబ్రహ్మణ్యం గారు, ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా 50 ఎకరాలు గానీ, ఒక 100 ఎకరాలు గానీ, నాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలని" చెప్పేసి కస్టమరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఆ కస్టమర్‌ది ల్యాండ్ కొనే వ్యక్తిది విజయవాడ. "సుబ్రహ్మణ్యం గారు, నాకు 50 ఎకరాలు గానీ, 100 ఎకరాలు గానీ, ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి. నేను అర్జెంట్ కొంటానని" చెప్పేసి చెప్తున్నారు. సో, ఆ వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఎలాంటి ల్యాండ్ కావాలి? ప్రకాశం జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో కావాలి? టోటల్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు? టోటల్‌గా వివరములు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోబోయే వారికి, మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ల్యాండ్ కొనే వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఎలాంటి ల్యాండ్ కావాలో పూర్తిగా వివరములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీకు ల్యాండ్ కావాలని చెప్పారు కదా, ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి మీకు? సార్ ఇప్పుడు మేమైతే సార్ మా బడ్జెట్ వచ్చేసి 1 నుంచి 1,10,00,000 సార్. ఆ, ఓకే, మాకు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో తీసుకుందాం అనేది ఉంది. ఓకే. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉమ్, తీసుకుందామని. సో మేము మీ వీడియోస్ అవి చూసాము, ఓకే మాకు సార్. బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో సార్. మీరు చెప్పే విధానం కానీ లేదంటే మీరు జెన్యూనిటీలో మాకు బాగా నచ్చింది. సో మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉమ్, తీసుకుందాం అనుకుంటున్నాం. మేమైతే 100% తీసుకుంటాం. మీ టైం వేస్ట్ చేయం, మేము వేస్ట్ చేసుకోము టైం. ఓకే ఓకే సార్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మాకు తక్కువ లో బడ్జెట్ లో కావాలనేది మా పాయింట్ ఇక్కడ. అంటే లో బడ్జెట్ లో కావాలి. సో లో బడ్జెట్ లో అంటే ఒక 3 lakhs నుంచి ఒక అట్లా అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు కార్ వెళ్ళే దారన్నా ఉండాలి. ఓకే. సో ఒకటి బోరు పడుతుంది అన్న ఓకే, ఖచ్చితంగా పడుతుంది. మీ మీద నమ్మకం ఉంటుంది అనమాట. మనకు తెలుస్తుంది కదా వెళ్ళంగానే పక్కన వాళ్ళకి బోర్ ఉందా చుట్టుపక్కల ఏంటనేది. అవును సార్. సో దాన్ని బట్టి మనకి బోర్ ఉంటది. బోర్ ఉందా అయితే మన బోర్ పడుతుందా లేదా, కాలువ వాటర్ వస్తుందా రాదా అని చూసుకుంటాం కదా. సో ఇవి కావాలి రిక్వైర్మెంట్స్ అయితే, ఇవి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఓకే రవి గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రవి గారు? విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే రవి గారు, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ మండలాల్లో కావాలి? అంటే యాక్చువల్ నాకు అంత ఐడియా లేదండి. ఓకే. ఎగ్జాక్ట్ గా మండలాలు అన్ని నాకైతే ఐడియా లేదు. ఓకే. మేమైతే విజయవాడలో ఉంటున్నాం కాబట్టి మాకు నియరెస్ట్ మనకు తక్కువలో కావాలంటే ప్రకాశం సైడ్ ఉందనేది మాకు తెలుసు బేసికల్ గా. అవును సార్. ఇప్పుడు గుంటూరు కానీ అన్ని మనకైతే ఎక్కువగా కాస్ట్ ఉంటాయి కదండి. అవును సార్. డిస్ట్రిక్ట్ సైడ్ అయితే మనకు కొంచెం తక్కువ దొరుకుతాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అన్న పాయింట్ లో ఉన్నాం మేము. ఓకే. ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా పర్లేదా? ఎక్కడైనా పర్వాలేదండి. ఓకే. టోటల్ గా ఎన్ని ఎకరాల నుంచి తీసుకుంటారు మీరు? ఎన్ని ఎకరాలు కావాల్సి వస్తుంది? అదేనండి ఇప్పుడు ఒక 40 ఎకరాలు అట్లా కావాలండి. ఓకే, 40 ఎకరాలు. 40 to 43 అట్లా. ఎందుకంటే మా బడ్జెట్ 1 to 1,25,00,000. ఓకే, 1,25,00,000. అవునండి. ఓకే. ల్యాండ్ రిక్వైర్మెంట్, ల్యాండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? రెడ్ సాయిల్ గా ఉండాలనుకుంటున్నానండి. రెడ్ సాయిల్. ఓకే. ఫుల్ రెడ్, రెడ్ బ్లాక్ మిక్స్ అయినా పర్లేదా? పర్వాలేదు, అట్లా ఉన్నా పర్వాలేదు. ఓకే. బోర్లు ఏమైనా ఉండాలా? బోర్లు ఉన్నా ప్రాబ్లం లేదు, లేకపోయినా మన పక్కన బోర్లు పడుతుంది అన్న విషయం తెలిసినా చాలు మనకి. ఓకే. ఓకే రవి గారు, వెరీ గుడ్, నైస్. నేను చెప్తా వినండి. మీరు ఇప్పుడు మరి నేను చెప్తా వినండి. మీరు పెట్టే బడ్జెట్ ఎకరం 3 నుంచి 4 లక్షల వరకు ల్యాండ్లు ఉన్నాయి. అయితే ల్యాండ్లు ఎలా ఉంటాయంటే అవి
పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయితే ఎకరం 3-4 లక్షలు కూడా ఉన్నాయి. కానీ ఆ ల్యాండ్లో లైట్గా జంగిల్ ఉంటుంది. ఓకే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేలోపు ఆ ల్యాండ్లో ఎటువంటి బోర్లు ఉండవు, కరెంటు ఉండదు, ట్రాన్స్ఫార్మర్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ప్లెయిన్ ల్యాండ్. ఆ ప్లెయిన్ ల్యాండ్లో కూడా జంగిల్ ఉంటుంది. మనం ఎకరానికి 20,000 30,000 ఎకరానికి అవసరమైతే 40,000 రూపాయలు పెట్టుకొని మనం బాగా చేయించుకోవాలి మనం. ఒకటి వ్యవసాయం రన్నింగ్లో ఉన్న ల్యాండ్ అయితే, వ్యవసాయం రన్నింగ్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు మన ఛానల్లో పెట్టాము ఒకటి, అది విజయవాడ కూడా దగ్గర వస్తుంది, త్రిపురాంతకం దగ్గర 30 ఎకరాలు, ఎకరం 6 లక్షలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు, పాస్ పుస్తకాలు ఉన్నాయి, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తార్ రోడ్ నుంచి 200 మీటర్లు డైరెక్ట్ కార్ సేలుకు పోతుంది. వరిమాగ ల్యాండ్. మీకు వీడియో కూడా మీరు మా ఛానల్లో చూసారో లేదో ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. అది మీకు 3 లక్షల్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఈ లైట్గా జంగిల్ ఉంటుంది. లేదు అసైన్మెంట్ అయినా పర్లేదు అనుకుంటే ఎకరం 3-4 లక్షలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. కాకపోతే అది రిజిస్ట్రేషన్ కావు మీకు అవి. అట్లాంటివి వద్దండి మనకి. ఇప్పుడు అట్లాంటివి వద్దు మనకైతే. క్లియర్ గా టైటిల్ మీరు మీ దగ్గరకు వచ్చే అప్రోచ్ ఏంటంటే, మేము అలాంటి మోసపోకుండా ఉండడం కోసం మీ దగ్గరకు వస్తున్నాం. అవును సార్. ఓకే. ఇప్పుడు మాకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనకి పక్కా రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే మనకు రేపు పొద్దున ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయలేం ఎక్కడికి వచ్చి. అవును సార్. అదే రవి గారు, ఇప్పుడు మీరు అన్నది 100% వాస్తవం. నేనేంటంటే నేను మీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే 3 లక్షలకు కూడా మీకు ల్యాండ్లు ఉన్నాయి, పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. కాకపోతే లైట్గా జంగిల్ ఉంటుంది. అదేలేండి. వ్యవసాయం రన్నింగ్ ఉన్న ల్యాండ్ అయితే 3 లక్షలకు లేవు. వ్యవసాయం రన్నింగ్ ఉన్న ల్యాండ్లు ఉన్నాయి కానీ పక్కా రిజిస్ట్రేషన్ కాదు, అవి అసైన్మెంట్ ల్యాండ్లు. అదేలేండి. అర్థమైందా రవి సార్ నేను చెప్పింది? అర్థమైందండి సుబ్రహ్మణ్యం గారు, అర్థమైంది. ఇప్పుడు అసైన్ చేయని కూడా ఉన్నాయి 3 లక్షలకి. బట్ ఏంటంటే ఇట్లా అసైన్ ముందు ఓకే చేస్తారు. అది కొంతమంది ఏం చేస్తారంటే సార్, ఈ అసైన్మెంట్ ల్యాండ్ అంటే మీరు ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకోండి, ఎంఆర్ఓతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో ఎవరితో మేము మాట్లాడితే రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్తారు. అవన్నీ కావు, ఊరక టైం వేస్ట్ అవన్నీ. నేను ఒకటే చెప్తున్నా సార్, ఎవరికైనా కానీ ఏ ల్యాండ్ అయినా కానీ మన పేరుతో రిజిస్ట్రేషన్ కావాలి. అవును. మన పేరుతో రిజిస్ట్రేషన్ అయితే మనం ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా, ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉంది కాబట్టి మనం ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఎవరు కొనొచ్చు అంటే, మనం ఏ విలేజ్లో అయితే ఉంటామో ఆ విలేజ్లో ఉంటూ మన ల్యాండ్ పక్కన ఏదైనా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు వస్తే మనం అసైన్మెంట్ ల్యాండ్ తీసుకోవచ్చు. మన ల్యాండ్లో ఆ ల్యాండ్ కలుస్తుంది కాబట్టి మనం వ్యవసాయం చేసుకోవచ్చు. రవి గారు చెప్పండి. మనం ఎక్కడో ఉంటూ అసైన్మెంట్ ల్యాండ్ అనేది కొనడం 100% కరెక్ట్ కాదు అది. అది సార్ నేనేం చెప్తున్నా అంటే, మీకు ఎకరం 3 లక్షలు కూడా ఉన్నవి, మీరు రావాలనుకుంటే ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేదు. వచ్చేటప్పుడు నాకు ఒక రోజు ముందు ఫోన్ చేయండి. అయితే 3 లక్షల రూపాయల ల్యాండ్ ఏంటంటే జంగిల్ ఉంటుంది, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది. కాకపోతే జంగిల్ మట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, జంగిల్ ఉంటుంది అంటున్నారు, బానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పక్కన పొలాలు ఉంటాయా ఉండవా? పక్కన పొలాలు ఉంటాయి సార్. దానిలో వాటర్ వేసి ఉంటాయి అంటే బోర్లు ఇవన్నీ? బోర్లు కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. ఇప్పుడు మనము ఒకటి సార్, ఇప్పుడు మన విజయవాడ ఉంది సార్ ఉదాహరణకి. విజయవాడలో వచ్చేలోపు భవానీపురంలో 150 అడుగులు గ్రౌండ్ వాటర్ పడుతుంది, అవునా కాదా? అవునండి, అవును. పక్కన రాజీవ్ నగర్ ఐడియా ఉంది కదా? ఎక్కడండి? రాజీవ్ నగర్, భవానీపురం పక్కన రాజీవ్ నగర్. రాజీవ్ నగర్, అవును. 400 అడుగులు ఎత్తగా నిలబడవు. అదేలేండి. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? చాలా ఉంది, 250 మీటర్స్ ఉంది. అది కాకపోతే మరి ఎందుకంటే ఆడేడు పడుతుంది అంటే ఎక్కడ పోతాం అక్కడే. అలాగనే ఇక్కడ బోర్ ఏంటంటే ఇక్కడ వేస్తే పడవచ్చు, అక్కడ వేస్తే పడకపోవచ్చు, చెప్పలేము అది. కొంతమంది రైతులు వేసుకొని ఉన్నారు, కొంతమంది ఇప్పుడు బాగా దూరం ఉన్న ల్యాండ్లు ఇన్వెస్ట్మెంట్ కొని పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చేశారంటే కొని వదిలేసి వెళ్ళిపోయారు సార్ కొంతమంది. సార్ మేమేదో పేదల రాజకీయ నాయకులు అవన్నీ ఎందుకు లేకండి సార్. చెప్తున్నా సార్ విషయం. నేను మీకు రవి గారు మీకు ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఓకే సార్.
ఒక్క చిన్న మాట సార్. చెప్పండి. ఇప్పుడు పోనీ నాకైతే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేనైతే ఫ్యూచర్ ప్లాన్ కోసం ఉంచుతున్నాను. ఓకే, నాకైతే మీరు ఏం సజెస్ట్ చేస్తారు చెప్పండి. పోనీ అదే సార్, ఇప్పుడు మీరు నాకు చెప్పారు, చాలా చెప్తున్నారు, అసైన్మెంట్స్ నాన్ అసైన్మెంట్స్ అన్ని చెప్పారు. అవును. బోర్డ్స్ పడతాయి, బోర్డ్స్ పడవు, అవన్నీ ఓకే పక్కన పెట్టండి. ఒక మీకు నేను మీ దగ్గరకు వచ్చా ఏదో బ్రదర్హుడ్ గా, ఇప్పుడు నాకు పొలం కావాలి అన్న, నాకు మీరు 40 years అని చెప్పారు కదా, మీ ఏజ్ అంతేనండి? అవును. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అన్న నాకు ప్రాపర్టీ కావాలంటే మీరు నాకేం సజెస్ట్ చేస్తారు చెప్పండి. నా బడ్జెట్ 1,25 మ్యాక్స్, దానికన్నా నేను పెట్టలేను. ఓకే సార్, ఒక పని చేయండి సార్. నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ ఎకరము 3 లక్షల రూపాయల ల్యాండ్ కానించి ఎకరం 7-8 లక్షల వరకు చూడండి. ఒక 5-6 బిట్లు చూడండి. ఓకే, ఈ 5-6 బిట్లలో మీకు నచ్చిన బిట్టు మీరు ఎంచుకోండి. ఓకే సార్, మేము కూడా అదే అనుకున్నాము. సరే, ఓకే ఓకే చెప్పండి. ఎకరం 3 లక్షలు చూడండి. 3 ఎలా ఉంటుంది, 4 లక్షలు ఎలా ఉంటుంది, 5 ఎలా ఉంటుంది, 6 ఎలా ఉంటుంది, తార్ రోడ్ ఫేసింగ్, మట్టి రోడ్ ఫేసింగ్, విలేజ్ దగ్గర బోర్ ఉన్నది, లేనిది, డిఫరెంట్ ల్యాండ్స్ చూపిస్తాను. ఒక 5 ల్యాండ్లు చూపిస్తాను. ఓకే, ఎకరము 3 లక్షల నుంచి ఎకరం 8 లక్షల వరకు చూపిస్తాను. ఓకే, ఈ డిఫరెంట్ ల్యాండ్స్ మీకు నచ్చిన ల్యాండ్ మీరు ఎంచుకోండి. బాగుంది సార్, బాగా చెప్పారు. ఎందుకంటే నేను ఒక ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పను. నేను ఈ 5 ల్యాండ్లు మీరు చూస్తే మీకు నచ్చిన మీరు ల్యాండ్ చూసుకుంటే, సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలనుకుంటే ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్ ఇస్తాను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ల్యాండ్ ఓకే, డాక్యుమెంట్ ఓకే, 2 అనుకుంటే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడతాను మిమ్మల్ని. ఓకే, డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని మీరు వాళ్ళు మాట్లాడుకోండి రేట్ అనేది. సరే సార్, బాగుంది. ఎప్పుడు రమ్మంటారు? మీ ఇష్టం సార్. మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు, కానీ వచ్చేటప్పుడు నాకు 2 days ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాలి. సరే సార్, ఈ నెక్స్ట్ సాటర్డే వస్తాను సార్. మీరు సాటర్డే ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే వస్తారు కదా, నెక్స్ట్ సాటర్డే వచ్చేటప్పుడు నాకు మీరు ఫ్రైడే కానీ వెన్స్డే కానీ నాకు కాల్ చేయండి. సరే సార్, అంటే మీరు బిజీగా ఉంటున్నారు అనే బాధే తప్ప మాకు ఇంకొకటి లేదు ఇక్కడ. అదే సార్, నాకేంటంటే మీరు సాటర్డే వస్తారు కాబట్టి నేనేం చేస్తానంటే, ఆ రోజు నేను ఇక డైరెక్ట్ టిక్కొట్ పెట్టుకుంటాను. విజయవాడ రవి గారు పలానా టైం వస్తారు, నేను రవి గారికి ఈ ల్యాండ్ చూపించాలి, నేను ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ మేము నోటీస్ పెట్టుకుంటాం. ఇక్కడ మేము అవునా సార్? అలా అయితే ఓకే. ఆ రోజు ఎవరన్నా వస్తున్నప్పుడు, సార్ ఈ రోజు రాను కుదరదు సార్, వాళ్ళకి నేను ఇంకొక డేట్ చెప్తాను వాళ్ళకి నేను. ఓకే, బాగుంది. మేమైతే శనివారం వస్తాం సార్. మీకు ఎప్పుడు ఫోన్ చేయాలి మేము? అదే సార్, శుక్రవారం కానీ గురువారం కానీ నాకు ఫోన్ చేయండి. సార్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఆన్సర్ చేయకపోతే మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టమంటారా? మీరు 100% నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఓకేనా? మీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూపిస్తాను, మంచి ప్రాపర్టీ చూపిస్తాను. ఇది సేమ్ రిక్వైర్మెంట్, 5 ల్యాండ్లు చూపిస్తాను, 3, 4, 5, 8 లక్షల వరకు చూపిస్తాను. మీకు నచ్చిన ల్యాండ్ ఎంచుకోండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. నాకు మటుకు 100% ఫోన్ చేసి రావాలి. హఠాత్తుగా వస్తే మటుకు నేను ఉండను కూడా ఒక ఏరియాలో, ఎందుకంటే నేను బతుకు కోసం రోజుకో జిల్లా తిరుగుతూ ఉంటాను. అవును సార్, మీరు చాలా కష్టజీవి. నేను రోజుకో జిల్లా తిరుగుతాను. నేను ఈ రోజు ఒక జిల్లా ఉంటే రేపు ఇంకో జిల్లా, ఇంకో రోజుకో జిల్లా తిరుగుతూ ఉంటాను. కాబట్టి మీరు హఠాత్తుగా వచ్చేసి సుబ్రహ్మణ్యం గారిని ఇక్కడ ఉన్నానంటే నేనేం చేయలేను మళ్ళీ. లేదు సార్, మీకు గురువారం నాడు వాట్సాప్ లో మీరు కాల్ చేస్తా, మీరు ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్, నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 100% ఒకవేళ నేను డ్రైవింగ్ లో ఉన్నా కానీ, సెటిల్మెంట్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇట్లా ఏదైనా ఉన్నా కానీ నేను వాట్సాప్ లో 100% టచ్ లో ఉంటాను. మీరు నాకు గురువారం కానీ శుక్రవారం కానీ నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. 100% మీరు సాటర్డే వచ్చేసేయండి. సరే సార్, ఇంకొక లాస్ట్ క్వశ్చన్. చెప్పండి రవి గారు. లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ అని మేము ఎందుకు అనుకున్నామంటే, మాకు దగ్గర అని, సో విజయవాడ దగ్గర కదా, కొంచెం ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే 150-200 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు అది ఇది అని అనుకున్నాం. ఓకే, అలా కాకుండా ఇంకేమన్నా మీరు మన తక్కువ బడ్జెట్ లో ప్రకాశమే, అంటే మీరు ప్రకాశం ఒంగోలు కాబట్టి అట్లా కాకుండా మీరు డిఫరెంట్ కూడా తిరుగుతూ ఉంటారు కదా, ఇంకేమన్నా వేరే ప్లేసెస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మాకు? సార్ మీరు అన్నది 100% వాస్తవము. ఇక్కడ ఏంటంటే మీరు విజయవాడ సిటీ దగ్గర కాబట్టి ప్రకాశం జిల్లాకి 100% మీకు అనుకూలం ల్యాండ్ దొరుకుతుంది. ఎందుకంటే అటు విజయవాడ దాటిన తర్వాత ఏలూరు, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి, కాకినాడ, రాజమండ్రి, రావులకొల్లూరు, అన్నవరం, తాడేపల్లిగూడెము, ఇటు విజయనగరం, వైజాగ్ వరకు వెళ్ళినా ల్యాండ్ హెవీ కాస్ట్. నెంబర్ 1 పాయింట్. లేదు ఇటు మీరు ఇటు గుంటూరు, చిలకలూరిపేట కానీ, గుంటూరు కానీ ఇటు సైడ్ చూసుకున్నా కానీ హెవీ కాస్ట్ ల్యాండ్. ఇటు ప్రకాశం జిల్లానే కొంచెం రీజనబుల్ రేట్ ఉన్నవి. అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఎకరము 3 లక్షల నుంచి ఎకరం 5 కోట్లు కూడా ఉంది. ఇప్పుడు ఒంగోలు టు గుంటూరు హైవే ఉంది సార్. ఒంగోలు టు గుంటూరు హైవేలో ఎకరం 5 కోట్ల రూపాయలు ఉంది. కావలి ఉంది, కావలి పేరు వినే ఉంటారు. నెల్లూరు టు ఒంగోలు, కావలి మధ్యలో
అక్కడ మామిడి తోటలు ఉన్నాయి. ఉమ్, అక్కడ ఎకరము హైవే ఫేసింగ్ 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఉంది. అదేనండి. ఎకరం 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు ఉన్నది. ఆ, ప్రకాశం జిల్లా దరిసుంది డెల్టా ఏరియా, ఆ, అంటే ఫుల్ సాగర్ వాటర్ హైవే అక్కడ ఉంది. అక్కడ వచ్చే ఎకరం 3 కోట్లు ఉంది అక్కడ. ఓహో, ఓకే. రకరకాలుగా ఉంది. ఇప్పుడు కనిగిరి ఉంది, కనిగిరి నియోజకవర్గం, కనిగిరి మున్సిపాలిటీ ఉంది. కనిగిరి సిటీ లిమిట్స్ లో వచ్చేలోపు ఉమ్, అవుట్స్కట్స్ ఎకరం 6 కోట్లు ఉన్న ఇచ్చేవాళ్ళు లేరు మాట ల్యాండ్ కొంటామంటే. అదేనండి. ఇప్పుడు మనకున్న రిక్వైర్మెంట్ లో ఉమ్, ఈ మీరు మీరు ఇటు చెప్పారు, ఓకే, నాకు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అటు ఓకే, అది ఓకే, వదిలేయండి. మీరు ఇటు చెప్పారు, నెల్లూరు సైడ్ చెప్పారు, ఇంకా వేరే అవకాశం మన సెకండ్ స్పాట్ ఏమైనా ఉంటుందా? అదే సార్, ఇప్పుడు నెల్లూరు దూరం అవుతుంది మీకు, అవును, ఓకేనా. ఇటు పోతే కడప కర్నూలు దూరం అవుతుంది మీకు. అవును. ఇటు మీకు గుంటూరు దగ్గరే కానీ హెవీ కాస్ట్. ఆ, ఈస్ట్ వెస్ట్ దూరం అయినా కానీ ల్యాండ్ కూడా రేట్ ఎక్కువ. దూరము ప్లస్ ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది. అంటే అది సార్ మీరైతే ఇప్పుడు ప్రకాశం బెస్ట్ అని చెప్తున్నారు ఇక. 100% సార్. ఇప్పటికి కాదు, మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా చూడండి, ఇదే నా ఫోన్ నెంబరు. మీరు పెట్టే బడ్జెట్కు 100% ప్రకాశం జిల్లా కరెక్ట్. ఆ, ఓకే, ఓకే. ఒకవేళ ఇంకొకటి క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్నాం అనుకోండి సార్, ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు తీసుకున్నాము. సుమారు మనకి లాస్ట్ టైం ఎప్పటి నుంచో మీరు వీడియోస్ పెడుతున్నారు కదా, అవును, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా వచ్చాము. ₹1,00,000 నుంచి కూడా పెట్టారు, అవును, 1,00,000 నుంచి చూపించారు కూడా. చాలా వీడియోస్ చూసాం మేము కూడా. అవును. ఇంతకుముందు ఒక వీడియో ఎప్పుడుదో పాతది, విలేజ్ అటాచ్డ్ చూపించారు ఒకసారి పొలం అని మేము చూసాం. సో కాకపోతే ఇప్పుడు ఆ రేట్లు లేవు అని కాదన్ను. ఇప్పుడు నెక్స్ట్ 10 years కి మనకి ఎంత ఉండొచ్చు? ఇప్పుడు సపోజ్ 3 lakhs సార్ ఇక్కడ ఒకటి సార్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేశారు. నా రియల్ ఎస్టేట్ అనుభవం 16 సంవత్సరాలు. మీరు చెప్పారు. అవును, అవును. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు. యూట్యూబ్ అంటే మీరు కూడా చూడవచ్చు, నేను ఎప్పుడు స్టార్ట్ చేసింది కూడా యూట్యూబ్ ఛానల్లో 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో ఇప్పటి వరకు నేను 12,500 వీడియోస్ అప్లోడ్ చేశాను. 4 రాష్ట్రాలు, ఆంధ్రలో చేశాను, కర్ణాటక చేశాను, మహారాష్ట్ర చేశాను, అన్ని రాష్ట్రాలు చేశాను. 12,500 వీడియోస్ అప్లోడ్ చేశాను. అయితే ఇక్కడ వచ్చేలోపు నేను ఎకరము 80,000 రూపాయల కానించి స్టార్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. 80,000 రూపాయల కానించి 80,000 రూపాయలది ఎకరము 10 లక్షలకు పోయింది. 1,00,000 రూపాయలది 15 లక్షలకు పోయింది. ప్రతి ఒక్కటి చేంజ్ చేసి ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, జంగిల్ ల్యాండ్ సార్ ఎకరం 3 లక్షలు చెప్పాను. ఒక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారనుకోండి, మీరు పెద్దగా చేయకపోయినా మీరు ఎవరికైనా వడ్డీకి వచ్చుకుంటే మీ వడ్డీ డబ్బులు వస్తాయి. ఉదాహరణ, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి సార్. ఒక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ లో ₹1,00,000 ఉండొచ్చు, పోవచ్చు, మన పెట్టిన పెట్టుబడి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ ₹1,00,000 పెట్టి మనం ల్యాండ్ తీసుకుంటే 100% మనకి కాకపోయినా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి తరతరాలు మారినా కానీ వాళ్ళకు ఉంటుంది. ప్లస్ ధర్మం వడ్డీ 70 పైసలు బ్యాంక్ వడ్డీ వస్తుంది. నేను పెద్దగా చెప్పను, 70 పైసల మటుకు వడ్డీ గ్యారెంటీ వస్తుంది. అదే హైవే ఫేసింగ్ లో ఉన్నాయి సార్. ఉదాహరణకి హైవే ఇప్పుడు సపోజ్ మన విజయవాడ నుంచి మంగళగిరి హైవేలు ఉన్నాయి సార్. ఎకరం వచ్చేలోపు మొన్న రాజధాని విషయంలో ఎకరం 6 కోట్లు అన్నారు, ఎకరం 7 కోట్లు అన్నారు, 8 కోట్లు కూడా అన్నారు. అవునా సార్? ఎకరం ఉదాహరణకి సింపుల్ గా ₹1,00,00,000 వేసుకొని ఎక్కువ అనుకుందాం అనుకోండి సార్. ₹1,00,00,000 మనం పెట్టి తీసుకుంటే మా చేతులు మళ్ళీ వచ్చి మారితే కనీసం లేదని 1,10,00,000 వస్తుంది. కానీ నేనేమంటానంటే 3 లక్షలు నుంచి 5 లక్షలు ఇట్లా 6 లక్షలకి పెట్టుబడి పెట్టుకుంటే ఎవరికో మన డబ్బులు ఇచ్చి వాడు ఐపీ పెట్టి వాడు డబ్బులు ఇవ్వక వాడిని గొడవ పడి వాడిని కొట్టి వాడి చేత కొట్టించుకొని గందరగోళంగా కంటే మన కాడ ఉన్న డబ్బులతోటి మనకున్న కాస్త దూరమైనా పర్లేదు, కాస్త దూరమైనా కానీ మన కాడ ఉన్న డబ్బులతోటి ఎంతో కొంత 5 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు ఎంతో కొంత తీసి పెట్టుకుంటే మన పిల్లలకి బంగారు భవిష్యత్తు అనేది ఉంటుందని నా ఆలోచన. అదే సార్, నాది కూడా అదే ఆలోచనలో ఉన్నాను. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. సో అందుకని నేను చిన్న పాపను బాబు ఉన్నారు. పాప పేరు మీద పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని ఇన్వెస్ట్ చేద్దామని మీకు కాల్ చేశాను. ఏం లేదు రవి గారు, మనము ఉదాహరణకి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ విషయం నేను చెప్తా వినండి. మన పాప మా బాబు పుట్టినరోజు చేస్తాము. ఆ పుట్టినరోజు బాగా గ్రాండ్గా చేయాలని 4 లక్షలు 3 లక్షలు ఫంక్షన్ హాల్లో చేస్తాము. ఆ పాప రేపు పెద్ద అయిన తర్వాత
ఆ పుట్టినరోజు చేసిన గుర్తుండదు ఆ పాపకి, ఆ బాబుకి. గుర్తుండదుగా. వాళ్ళు గుర్తుండదు. మీరు ఏసీలో పెట్టి తిప్పారా, కారులో తిప్పారా, మనం 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 ఉండే హౌస్ నెలకి 20,000 30,000 ఎన్ని ఆ పాపకి ఆ బాబుకు తెలియదు. అవునండి. మన స్తోమత తగ్గట్టు ఆ ఫంక్షన్ కి 2 లక్షలు 4 లక్షలు ఎంత అవుతుందో, అది ఏ ప్రాపర్టీ అని కానీ ఓపెన్ ప్లాట్ తీసుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోండి, ఎనీ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ తీసుకొని ఆ ప్రాపర్టీ అమ్మాయి పేరుతోనూ మన పేరుతోనూ చేసుకుంటే ఆ అమ్మాయి పెద్దయినాడికి ఆ బాబు పెద్దయినాడికి ఎంత అవుతుంది ఒకసారి చెప్పండి. అవునండి. అవును. అది కొంత వచ్చినా చాలుగా. అది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఉంటారు కోటేశ్వర్లు సార్, అవునండి. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ప్రతి ఒక్కరికి ఒకటే సలహా చెప్తాను సార్, చెప్పండి. ఎంత దూరమైనా కానీ కనీసం 100 గజాల స్థలము, 50 గజాల స్థలము, 1 ఎకరా పొలము, 2 ఎకరాల పొలము, ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే రేపు ఉదయం వాళ్ళ పిల్లలు మనం తిట్టకుండా ఉంటారు. అవును. ఆ పిల్లలు మనం ఏం చెప్తామంటే నేను ఎంటెక్ చేశాను, నేను బీటెక్ చేశాను, అసలు నేను అరికాల నుంచి మట్టి కాకుండా సాకాను మిమ్మల్ని అంటాం. అవన్నీ వాళ్ళకి తెలియదండి. అనవసరం కూడా వాళ్ళకి. మా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు. అవును. ఓకే రవి గారు, చెప్పుకుంటా పోతుంటే ఇంకా సందర్భం చెప్పుకోవాల్సి, నాకు దయచేసి ఏమనుకోతా, నాకు వేరే వెయిటింగ్ కాల్స్ వస్తున్నవి. మీరు నాకు శనివారం వస్తే గురువారం లేదా నాకు శుక్రవారం ఫోన్ చేయండి రవి గారు. మేము ఒక 5 ఉన్నాం సార్. మేము అందరం తలో 5 లక్షలు వేసుకుని మేము యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. మేము అందరం వస్తాము. ఇప్పుడు మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటుందా లేకపోతే మీరు కార్ లో వస్తారా? సార్ నా ఓన్ వెహికల్ ఉంది. నా ఓన్ వెహికలే, నేను కార్ లో వస్తాను. ఓకేనా? ఓకే అండి. మీ కార్ వేసుకొని మీరు రాని, నా కార్ వేసుకుని నేను వస్తాను. ఓకే, పర్ఫెక్ట్. నేను గురువారం కానీ శుక్రవారం కానీ మీకు మెసేజ్ పెడతాను, మీకు కాల్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ప్రొసీడ్ అవుదామండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.